హలో అందరికీ. ఈరోజు పీతల కర్రీ చేసుకుందామా. ముందుగా పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అది కొంచెం వేయించుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నేను. మీరైతే 3 స్పూన్లన్నా వేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కొంచెం బాగా వేగాక తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అది కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగాక తగినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 గరిటెల కారం వేసుకున్నానండి. అది కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగాక పీతలు వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన పీతలు అయితే మనం వేసుకోవాలి ఇందులో. పీతలు చాలా చిన్న పీతలు అండి ఇవి అయితేనే, కానీ బాగానే ఉన్నాయి. ఫ్రెష్ పీతలేవి అయితే అది కూడా కొంచెం బాగా వేయించుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే ఎంతో టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ.